హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిట. లాస్ట్ సిట్టింగ్ ఫైనల్లీ లాస్ట్ సిట్టింగ్ వెళ్తున్నా. బ్రేసెస్ ఈ లైఫ్కి తీసేస్తున్నాను అనమాట. బట్ రిటైనర్స్ పెడతారు, అసలు ఏమవుతుంది ఏంటో చూడాలి. కాకపోతే వెళ్ళే ముందు ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుందన్నమాట. అదంతా పెయిన్ భరించాలి అని మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఆ టెన్షన్కి బుర్ర పనిచేయదు. నేను యాక్చువల్లీ ఇంట్లోనే ఇంట్రో అంతా షూట్ చేసుకుందాం అంటే లైక్ నా ఫీలింగ్ ఏం జరిగిందంతా అనుకున్నా. బట్ అందాక ఇప్పుడు స్నిప్పెట్స్ తీసుకుంటా. మొత్తం బ్రేసెస్ జర్నీ లైక్ దానికోసం చిన్న అవేర్నెస్ అది మాట్లాడదామని ఉద్దేశం. మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది, అందుకే ఇంకా వెయిటింగ్ ఉన్న వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళే వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడ చూసుకుంటున్నాను. నేను ఎవ్రీ సిట్టింగ్ వచ్చినప్పుడు ఒకసారి ఫోటో కానీ వీడియో కానీ తీసుకుంటాను. మొత్తం నీట్గా సెట్ అయ్యాయి అనమాట, అలైన్ అయ్యాయి. చాలామంది ఇన్విజిలైన్లో ఎందుకు పెట్టుకోలేదు అంటారు. నాకున్న సీరియస్నెస్ అంటే చాలా క్రికెట్ టీత్ అనమాట, క్రౌడెడ్గా కూడా ఉంటాయి. అంటే చిన్నగా ఉన్న ప్లేస్లో ఎక్కువ క్రౌడెడ్గా ముందు వెనక్కి ఉంటాయి. అందుకని ఇలా ట్రెడిషనల్ మెథడే బెటర్ అని చెప్పి చాలాసార్లు చెప్పాను. అసలు ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు మొత్తం క్లిప్స్ అన్నీ తీసేసి రిటైనర్స్ పెడతారు అన్నారు లైక్ లాస్ట్ సిట్టింగ్లో. నేను గత 3 నెలలుగా వెళ్ళట్లేదు సిట్టింగ్కి. ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు ఫెబ్లో కానీ జాన్లో కానీ అయిపోవాల్సింది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా 2 సిట్టింగ్స్ స్కిప్ చేశా. సో 5 months పైన అయిపోయి ఉండాల్సింది నా ట్రీట్మెంట్ అయ్యి. నేను మధ్యలో వెళ్ళలేక లేట్ చేసుకొని కొంచెం టైం వేస్ట్ చేసుకున్నాను. సో మొత్తానికి ఇక్కడ ఏం చేస్తున్నారంటే, సార్ అన్నారు కొంచెం అలైన్మెంట్ ఓకే, స్లాంట్గా అనిపించి ఆ పైన అప్పర్ జా ఉంటుంది కదండి, ఆ లైన్ అంతా కొంచెం ఏదో వైర్లాంటి దాంతో మళ్ళీ టైట్ చేసేమో. అదే లాస్ట్ డే మొత్తం ఇప్పుడు తీసేస్తారని ఒక రకమైన ఆనందంతో, అదే యాంగ్జైటీతో, రకరకాల ఫీలింగ్స్తో వెళ్ళాను. తీరా చూస్తే ఈ మంత్ తీయను, నెక్స్ట్ మంత్ తీద్దాం అన్నారు. అమ్మ పోనీలు అనుకున్నాను. కాకపోతే అది బాగా టైట్ చేయడం వల్ల మొత్తం అంతా పెయిన్ ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆ రోజు వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. తర్వాత అందరం కలిసి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా కార్ చిన్న రిపేర్ వచ్చింది, అందుకే మా తమ్ముడు కార్ వేసుకుని వచ్చేసాం అనమాట. ఆ రోజు ఇంకా ఫుల్ నాకు ట్రీట్మెంట్ జరిగిన రోజు కొంచెం అలా జిగా అవుతూ ఉంటుంది, తలంతా కూడా తిప్పుతూ ఉంటుంది అనమాట. ఆ రోజు కొంచెం ఎక్కువ ఉంది, బికాస్ ఆఫ్టర్ 3 months వెళ్ళాను కదా, అందుకు కొంచెం చేంజ్ ఉంది. ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా వీక్ డే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా హడావిడి. ఇంకోటి ఆ ఎల్లో కలర్లో చిన్న కనబడుతుంది కదా, యాక్చువల్లీ ట్రాన్స్పరెంట్. మన ఫుడ్ కలర్ అది పసుపు అవి ఉంటాయి కదా మన ఫుడ్లో, దానివల్ల కొంచెం ఎల్లో కలర్లో మారింది ఆ వైర్. ఇది ఈ మంత్ ఉంచుకుంటే నెక్స్ట్ మంత్ మొత్తం రిమూవ్ చేసేస్తారంట. సో చూడాలి. ఈ జా నేను చూపిస్తున్నాను కదా, అదంతా కొంచెం ఆ జిల్మంటూ ఉంటుంది. సో పొద్దున్న లేచి ఇంకా మొదలు పిల్లల్ని సమ్మర్ క్యాంప్ పంపిస్తున్నాను కాబట్టి వాళ్ళు 9:30 కల్లా స్కూల్లో ఉండాలి. సో అట్లీస్ట్ 8 కన్నా లేవాలి, కొంచెం నిదానంగా అవ్వాలంటే. వీడు దోస్త్ తిన్నాను ఏడుస్తున్నాడు, పొద్దున్నే గోల్ మొదలనమాట. ఆదిత్యకి బాత్ చేపిస్తున్నా. ఇది మా అమ్మాయి మిల్కీ సాఫ్ట్ రేంజ్లో బాతింగ్ బార్ అనమాట. ఓట్స్ మిల్క్ ఎలండిలో ఉంటే చాలా స్మూత్ అండ్ సప్పల్గా ఉంటుంది. వాడే చేసేస్తున్నాడు స్నానం. ఎవరు ఇవ్వాలి? నేను కొట్టుకోకు చాలు. వీడి స్కూల్ కంటే భలే ఫాస్ట్గా రెడీ అవుతాడు. సో అంతా అయిపోయాక బయటకు వెళ్ళి 10-15 minutes ముందు సన్ స్క్రీన్ రాస్తాను. ఇది మా అమ్మాయి బేబీ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్. ఇందులో క్యాలెండ్యులా అండ్ జింక్ ఆక్సైడ్ ఉంటాయి. ఇది SPF 50 PA++++ అనమాట. చాలా హై ప్రొటెక్షన్ ఉంటుంది UVA అండ్ UVB రేస్ నుండి. మన మిలేనియల్ మామ్స్ అందరూ 1-10 సార్లు అన్ని రీసెర్చ్ చేసే తీసుకుంటాం కదా. సో ఇది ఒక మంచి సన్ స్క్రీన్ అనమాట. మెయిన్ వచ్చేసి మనకి వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది ఫర్ అప్ టు 120 minutes అనమాట. సో స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళినా చక్కగా యూజ్ చేయొచ్చు. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ వైట్ కాస్ట్ అస్సలు ఉండదు. ఇప్పుడు చూడండి, ఒక్క చిన్న స్వైప్తోనే ఇంకిపోతుంది. వాళ్ళ సెన్సిటివ్ స్కిన్ని సన్ నుండి ప్రొటెక్ట్ చేయడమే కాదు, నరిష్ చేస్తూ మాయిశ్చరైజర్గా కూడా ఉంచుతుంది అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది దాని టెక్స్చర్ అనేది. సో ట్రై ఇట్ అవుట్. మనకి ఏంటంటే బోత్ ఫేస్ అండ్ బాడీకి కూడా అప్లై చేసేయచ్చు. హోల్ బాడీ, నేను హ్యాండ్స్కి, లెగ్స్కి, స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది అన్న ప్లేసెస్ మొత్తం చక్కగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది టాక్సిన్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫికేట్ కూడా అన్ని మామాయత్ ప్రొడక్ట్స్ లాగే. అండ్ మీరు మామాయత్ వెబ్సైట్ ఆర్ యాప్లో కొనేటప్పుడు నా కోడ్ VV2024 యూస్ చేయండి, మీకు 20% ఆఫ్ వస్తుంది. యాప్ అనేది బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్లో వర్క్ అవుతుంది. అండ్ ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ 2025 కల్లా 1 million ట్రీస్ ప్లాన్ చేయాలన్న మామైతే ఇనిషియేటివ్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇక్కడైతే వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి సిద్ధం అవుతున్నారు అనమాట. ముందు పాలు ఇచ్చాను. బేసిక్గా మన 9:30 to 1 o'clock అనమాట ఈ సమ్మర్ క్యాంప్ అనేది. మార్నింగ్ ఎందుకో ఈ ఎండకో వేడుకో పాపం తినబుద్ధి వేయట్లేదు వాళ్ళకి. సో
సో నేను ఏం ట్రై చేస్తానంటే దోశ అలాంటివి లైక్ ఒక ట్రై ఇవ్వాలి కదా, ముందే మనమే తినరు అనుకోకుండా ఒక హాఫ్ దోశ తిన్నా ఒక గ్లాస్ పాలు తాగుతాడు. పాలైతే అసలు మానం చేయకుండా తాగుతారనమాట ఇద్దరు. సో మిల్క్ తాగేస్తాడు కాబట్టి స్నాక్ కొంచెం ప్రాపర్గా పెడుతున్నాను. ఫస్ట్ ఒక రోజు లైట్గా పెట్టా, అప్పుడు మ్యామ్ చెప్పారు స్నాక్ కొంచెం బెటర్గా పెట్టండి ఎందుకంటే ఆ టైంకి ఆకలేస్తుంది అంటే. సో కొంచెం నట్స్ పెట్టాను, బాదం అండ్ క్యాషు రోస్ట్ చేసి, అండ్ వాటర్ మిలన్ వేరే బాక్స్లో పెట్టాను అనమాట. అండ్ మఖానా ఇద్దరికి చాలా ఇష్టం, సో మఖానా కూడా పెట్టాను. కొంచెం స్నాక్ బాక్స్ వీడియోస్ కూడా నెక్స్ట్ చేద్దామా అని ఆలోచన ఉంది నాకు. సూపర్గా ఆకలేస్తుంది, అందుకని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ క్లీనింగ్ చేసుకోవచ్చు. సో ఇదంతా చూసారు అంత దారుణంగా ఉందో. నిన్న కూడా దోశలు వేసాము అందుకని. అండ్ ఇది మిల్లెట్స్ కూడా కలిపిన దోశల పిండి, సో కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మిగిలిన అంతమందికి గుర్తుంది ఐర్లాండ్లో నేను మిల్లెట్ దోశ చూపించేదాన్ని. నిజంగా ఇండియా వచ్చాక ఒక 2-3 సార్లు వేసుకుని ఉంటాం అంతే. బేసిక్గా మనం రైస్ బదులు 2 కప్పులు రైస్ వేస్తే అందులో 1 కప్పు మిల్లెట్ చూస్ చేసుకుని 1 కప్పు రైస్ వేసుకోవచ్చు, అలా బాగుంటుంది అనమాట. సో ట్రై చేయండి, చూసారు అంత పర్ఫెక్ట్గా వచ్చిన దోశ. అండ్ కొంచెం అటుకులు కూడా వేసాను నేను ఇదే పిండిగా ఉందన్నమాట. ఇప్పుడే మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు, తన ఆఫ్టర్నూన్ లాగిన్. సో 11:30 కల్లా వెళ్ళిపోతారు, 11:30 కల్లా అక్కడికి వెళ్ళాలి. ఇంకేంటంటే నేను చెప్తాను అనుకున్నా, మార్నింగ్ టైము ఇలా వీళ్ళు సమ్మర్ క్యాంప్కి వెళ్ళడం వల్ల ఇద్దరు నాకు 2 విషయాలు హ్యాపీగా ఉంది. ఫస్ట్ వాళ్ళు టైంకి లేచి రెడీ అయ్యి తినేసి వెళ్తున్నారు, ఆఫ్టర్నూన్ కూడా రాగానే తినేసి పడుకుంటున్నారు. లైక్ స్కూల్ టైంలో ఎలా ఉంటుంది యూజువల్గా అలాగా. ఇంట్లో ఉంటానండి టీవీ అని ఒకడు, లేకపోతే బయటకు వెళ్ళిపోతాను ఒకడు, ఆ ఎండలో కిందకి ఆడతానంటాడు అర్జున్. అయితే ఇద్దరిని ఒకేసారి ఎంగేజ్ చేయలేం, బికాస్ పొద్దున్న చాలా పనులు ఉంటాయి, మనం తినాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి. 12 వరకు టైం ఎలా అయిపోతుందో తెలీదు. అందుకనే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫీల్ లైక్ ఎవ్రీ ఇయర్ ఇంక ఇలాగే చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం. ఇట్లాగే యాక్టివిటీస్ చేస్తారు ఇంట్లో ఉంటే వాళ్ళు బోర్ అవ్వడంతో పాటు మనం కూడా బుర్ర తినేస్తారు కదా. ఇప్పుడు ఇద్దరు మధ్యాహ్నం వచ్చి చక్కగా తినేసి పడుకుంటారనమాట. నేను కూడా మొన్న రిపోర్ట్స్ వచ్చాయి చెప్పా కదా, బ్లడ్ టెస్ట్ మొత్తం అన్నీ చేయించుకున్నాను. డెఫిషియన్సీ ఎక్కువ ఏం లేవు కానీ ఐరన్ ఒక్కటి తక్కువ ఉంది యాజ్ యూజువల్. మిగిలిన ఓకే. బట్ నేను ఫుడ్ మంచిగా తీసుకుంటాను, పడుకోను. మధ్యాహ్నం పూట ఇప్పుడు పడుకోవడం స్టార్ట్ చేసి ఒక 1 hour న్యాప్ లాగా, తర్వాత నైట్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పడుకోవాలనుకుంటున్నాను. అది యూట్యూబర్స్కి అందరిని ద్రాక్ష పండు అనమాట నిద్ర అనేది. మాకు నిద్ర త్యాగం చేస్తేనే మాకు కంటెంట్ బయటకు వస్తుంది, లేదా టీం ఉండాలి, ఎడిటర్లు వాళ్ళు వీళ్ళందరూ ఉండాలి. అంటే మనం కెమెరా ముందు చక్కగా అన్నీ చెప్పేసి కంటెంట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఎడిట్ చేస్తారు, ఇంకొకరు లైవ్ చేస్తారు, ఇంకొకరు థంబ్నైల్ చేస్తారు. ఆ జాబ్ హ్యాపీ, అప్పుడు వాళ్ళు లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మాలా ఫుల్ నేనే రాజు నేనే మంత్రి నా ఛానల్కి. అందుకని ప్రతి ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూర్చుంటే టేబుల్ కూడా నేనే క్లీన్ చేసుకుని మీకు వీడియో స్టార్ట్ చేయాలన్నమాట. నా జీవితానికి ఒక ప్రాపర్ ఫుల్ టైం హెల్ప్ కూడా దొరకదు, ఎంతమందిని ట్రై చేసినా సరే సెట్ అవ్వట్లేదు అనమాట. దానికి కూడా రేఖలు రాసి ఉండాలి, మంచి హెల్పర్ కానీ పరమయ్య కూడా ఉండడానికి. అది మ్యాటర్. ఈ బ్లాగ్ చూద్దరు కానీ డే ఇన్ అవర్ లైఫ్. నేను ర్యాండమ్గా బ్లాగ్స్ చేస్తున్నాను బికాజ్ ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్, అంటే ఒక ప్రాపర్ ఫ్లో రాసుకొని ఈ టైప్ చేద్దామని. ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ సమ్ మోర్ డేస్. చేశారా ఏంటి ఏం చేశారు? వచ్చి అర్జున్ హ్యాండ్స్ లెగ్స్ వాష్ చేసాం. డిడ్ యూ ఈట్ ఎవ్రీథింగ్? బాగున్నాయా ఆదిత్య? ఓ నైస్. ఓ ఏంటిది ఇదే చెప్పారు రాగానే. హ్యాండ్ వాష్ చేసుకో ఫస్ట్ హ్యాండ్స్ లెగ్స్ హ్యాండ్ వాష్ చేసుకో, ఇస్తాను నీకు రోజంతా పెట్టాలి సమ్మర్ క్యాంప్. సరే అడుగు ప్లీజ్ అని అడుగు నవ్వుతూ. మరి హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు కదా. చూడు అన్నయ్య ఏంటి రోయ్ లెగ్స్ వాష్ చేసుకో, అప్పుడు నీకు నేను చాక్లెట్ ఇస్తాను, ఆము ఇస్తాను, పెరుగు ఆమ్ తిందాం, చాకీ బిస్కెట్ అన్నీ తిందాం. దా చూడు నువ్వు అదే ఏం తిన్నావు స్కూల్లో? ఏం పప్పు తిన్నావు? జైపప్పు, జీడిపప్పు, ఇంకా బాదం, ఇంకా బామ్ పప్పు, ఇంకా ఇంకా
ఇంకా చెప్పు మరి. మక్కానా మక్కానా కూడా తిన్నావు కదా. ఇంకా రెడ్ కలర్లో ఉంది అదేంటి? వాటర్ మిలన్ తిన్నావా? అన్నయ్య పెట్టాడు అన్నీ. అర్జున్ అన్నం తిన్నాక లాగిన్ అవుద్దు కానీ ప్లీజ్ అమ్మ, ప్లీజ్. అది పడిపోతుంది కిందకి మొత్తం. అదేం కూర్చోవడం, నువ్వు ఎంత ఉన్నావు ఎంత ఉంది. నువ్వు లేరా, ఇటు నిద్ర వచ్చేస్తుంది రా అమ్మ. అయితే ఆమె తిందాందా. సరిపోయి మొమ్మ నా ల్యాప్టాప్ రో బాబోయ్. స్కూల్లో వాళ్ళు ఏ యాక్టివిటీ చేస్తారో అన్నీ మాకు పిక్చర్స్లా పంపిస్తారనమాట. అండ్ రాసి కూడా ఇస్తారు ఈ యాక్టివిటీస్ వాళ్ళు చేయించాము. థీమ్ బేస్డ్లో ఉంటున్నాయి యాక్టివిటీస్. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అర్జున్కి కొంచెం వాడి ఏజ్ పిల్లలతో కొంచెం కలుపుతారు, ఆదిత్య కొంచెం చిన్న పిల్లలతో అనమాట. సో ఇద్దరు బాగా ఎంజాయ్ చేసి వస్తున్నారు హ్యాపీ. అండ్ ఇంటికి రాగానే ఇంకా లంచ్ పెట్టేస్తాను అనమాట. 1:15 అలా అవుతుంది మొత్తం సెట్ అయ్యే లోపల. ఆ రోజు క్యాప్సికమ్ కూర అండ్ ముద్దపప్పు చాలా ఇష్టం ఇద్దరికి. సో అది చేశాను. నేను కూడా వాళ్ళతో పాటే కూర్చొని తినేద్దాం అనమాట, లేట్ అవుతుందని చెప్పి. అరే బొగ్గు మీద పెరిగిపోయిందిరా నీకు దెబ్బ, జాగ్రత్త. ఏమైంది ఏమైందమ్మా? ఎక్కడ పెయిన్? అదేంటి రోడ్ శంకలో చూపించిపోయి. అది హార్ట్ రా, ఇది టమ్మీ. ఇగో ఇక్కడ టమ్మీ ఉంటుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది. ఎందుకు పెయిన్ వస్తుంది? ఎందుకు టమ్మీ? ఎందుకు పెయిన్? నొప్పు ఎందుకు వస్తుంది? నొప్పు ఆకలేస్తుందా? ఏం కావాలి నీకు? స్పూన్ వద్దంట, ఓన్లీ చేతితో తింటానని తింటున్నాడు. నేను దేంతో తింటావు? హ్యాండ్తో తింటావా? ఎలా తింటావు? అన్నయ్య ఎలా తింటున్నాడు? అరే పప్పు నేను కూడా తినాలిరా. వీళ్ళిద్దరికి ఎంత ఇష్టం అంటే ముద్దపప్పు, అదే సాంబార్ వేసుకున్నట్టు వేసుకుంటున్నాడు. అది కడుపు నొప్పి వస్తుంది. సాంబార్ చేయలేదు, రేపు చేస్తా. ఓ ఎస్ తిను. ఎలా తింటావు? గుడ్ బాయ్. ఓకే బెటర్. ఇలా బాల్లో చేసుకొని ముద్ద చేసుకొని తినాలి. ఓకేనన్నా? నేను పిసక్కూడదు ఇంకా, ఆల్రెడీ నేను మెత్తగా చేస్తాను కదా. అమ్మో వీడు ఫేషియల్ చేసుకుంటున్నాడు ఇక్కడ. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. సో ఇట్స్ టఫ్, కానీ ఈ ట్రాన్సిషన్ చాలా బాగుంటుంది. ఏంటంటే మోస్ట్లీ నేను పెడతానండి వాడి మూడ్ బట్టి చిన్నబాబుకి. బట్ కొంచెం ముద్దపప్పు కానీ కర్డ్ రైస్ లాంటివి గట్టిగా ఉంటాయి కదా, దానికి పెద్ద టెన్షన్ పడకుండా ఇచ్చేస్తాం అనమాట. అండ్ వాడి మూడ్ బట్టి కూడా కరెక్ట్గా ఆకలి వేసే కంటే ముందే పెట్టేస్తే చాలా బాగా తింటున్నాడు. నేను గమనించాను అనమాట. అటు ఇటుగా మనకి లేట్ అయిపోయింది అనుకోండి, క్రాంకీ అయితే అప్పుడు విసరడం మొదలెడుతున్నాడు. సో అది నా తప్పు, లేట్గా ఎప్పుడన్నా పెట్టడము. అందుకని ఏంటంటే కొంచెం అలర్ట్ అవుతున్నాం అనమాట. ఖచ్చితంగా ఇలా రాగానే అలా వెంటనే పెట్టేయాలి స్కూల్ నుంచి అని చెప్పి. సో ఆ రోజు ముద్దపప్పు మొత్తం తిన్నాడు. తర్వాత కర్డ్ రైస్ ఆఫర్ చేస్తే తినలేదు. బట్ ఇలా చక్కగా ముగ్గురం ఒకేసారి కూర్చొని తింటే హ్యాపీగా ఉంటుంది. అండ్ మనం అనుకోవచ్చు చిన్న బేబీ టాంట్రమ్స్ ఉంటాయని, బట్ 8 year old 10 year old కిడ్స్ కూడా ఒక్కొక్కసారి చాలా తిక్కబెడుతూ ఉంటారు. ప్రతిదానికి రీజన్ ఉంటుంది. మనం యాజ్ ఏ పేరెంట్ నేను ఏం ఫీల్ అవుతాను అంటే వాళ్ళు గోల్ చేసి మనం కూడా హైపర్ అయిపోతే కరెక్ట్ కాదు. మ్యాక్సిమం ఫస్ట్ కొన్నిసార్లు అడగాలి ప్రాబ్లం ఏంటి అని. ఫోర్స్ అయితే చేయను. ఫుడ్ దగ్గర ఆలోచించు, 2 ముద్దలు తిను అంటాను, లేకపోతే లైట్ అనమాట. ఏం పాడుతున్నావు? ఏం పాడుతున్నావు అమ్మా? గాజు బొమ్మ సాంగ్ అది, నాకు తెలియదు. అంటే ఏంటి అదే లైన్ పాడుతున్నావు? వాలిపోవా? వాలిపో బైపో కాదు, వాలిపో. అది దూరం చెప్పు. దూరం పోబోకుమా, ఇటు రావే. నువ్వెందుకు కాలు మీద పవన్ కళ్యాణ్ లా ఎక్కించుకుంటున్నావు?
ఇంకేం ఆట దొరకలేదా? అన్నయ్య డాన్స్ క్లాస్కి వెళ్ళాడు, మనం కూడా వెళ్దామా, చూద్దామా డాన్స్? లెట్స్ గో. సో నేను పడుకోబెట్టడానికి కష్టాలు వాడుతున్నాను. మొత్తం అక్కడ జంప్ చేస్తుంటాడు అనమాట, చాలా హైపర్గా ఉంటాడు. పడుకోబెట్టడం అంత సింపుల్ జాబ్ కాదు. కాకపోతే ఈ మధ్యన ఎత్తుకొని తిప్పడం అన్నీ కాకుండా పడుకోబెట్టి నేను కూడా ఇలాగా వాడిని హగ్ చేసుకుని నేను న్యాప్ చేస్తే కనుక ఖచ్చితంగా వాడు పడుకొని పోతున్నాడు. సో కొంచెం ఈజీగా ఉంది. 2:30కి పడుకున్నాం నేను ఆదిత్య. 4:40 అవుతుందన్నమాట. సడన్గా మెలకు వచ్చింది. అర్జున్ని బ్యాడ్మింటన్కి డ్రాప్ చేయాలి, మర్చిపోయాను. అలాం కూడా వినిపించలేదు, అంత డీప్గా నిద్ర పట్టేసింది. వేస్తావమ్మా? చాలు, ఇంకా వచ్చింది చాలుదా. ఇది కోకోనట్ బొబ్బా దా అమ్మ, బాల్కనీలో కూర్చుందా దా. నీ రెడ్ చైర్ వేసా. ప్లీజ్ నో క్రైయింగ్, ఓన్లీ స్మైల్. ఆదిత్య ఇదే. ఏం కావాలి నీకు? ఏం కావాలి చెప్పు. చూడు బయట చూడు, అందరూ ప్లే చేస్తున్నారు, చూద్దాం రా. కమ్ ప్లీజ్. ఓకే బాయ్, అమ్మ ఇస్ గోయింగ్. బాయ్ బాయ్, అమ్మ ఇస్ గోయింగ్. బాయ్ బాయ్. ఏంటమ్మా చెప్పు, ఏంటి అమ్మా? యు వాంట్ స్లీపింగ్? సో అలా కష్టపడి లేచాడు అనమాట, చాలా క్రాంకీగా. బట్ ఎర్లీగా లేకపోతే నైట్ పడుకోరు కదా, ఖచ్చితంగా లేపేస్తున్నాము. బయట అది ఇది అని చూపించి మొత్తానికి కోకోనట్ వాటర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. బట్ అసలు తాగలేదు. చాలాసేపటి తర్వాత యాక్సెప్ట్ చేశాడు అనమాట. నాకు చాలా ఆకలేస్తుంది. సో అరౌండ్ 5 o'clock అలాగనుకుంటా ఆర్డర్ చేస్తే మొత్తానికి చీకటి పడే టైంకి వచ్చిందనమాట. చాట్ అండ్ పానీపూరి ఆర్డర్ చేశాను. అర్జున్ ఇప్పుడు లైట్గా తింటున్నాడు చాట్ ఐటమ్స్. ఐ ఫీల్ లైక్ ఈ మైదాతో చేసిన పిజ్జాలు, బర్గర్లు, ఇంకా నూడిల్స్ వీటికంటే చాట్ కొంచెం బెటర్. అట్లీస్ట్ అందులో పీస్ కానీ లేకపోతే చెన్న ఏదో ఒకటి ఉంటాయి కదా. మసాలా తక్కువ ఉన్న ప్లేసెస్ దగ్గర తినిపిస్తాను, ఎందుకంటే బయట ఫుడ్ అలవాటు అవ్వాలి, కొంచెం బెటర్ అనిపిస్తుంది. పానీపూరి కూడా వాడికి తెగ నచ్చేసింది ఈ మధ్యన. నాతో పాటు ఈక్వల్గా 3 తింటున్నాడు అనమాట. ఇదివరకు జస్ట్ ఉత్తిపూరీలు తినేవాడు. నాకు అనిపించింది నేను ఏ ఏజ్లో పానీపూరి తినడం స్టార్ట్ చేసి ఉంటానా అని అనుకున్నాను అప్పుడు వాడు తింటుంటే. మనం కూడా అటు ఇటుగా ఇలాగా 10 years దగ్గర పడుతున్నప్పుడే తింటూ ఉండేవాళ్ళు మేము. సో చక్కగా వాడే హోల్ చేసుకొని మొత్తం కూర ఆనియన్స్ అవి పెట్టుకొని తింటున్నాడు. మా ఆయన తిడతారు ఎందుకు గడ్డి అది ఇదని. బట్ ఇట్స్ ఓకే, మనకి లైఫ్లో ఎప్పుడప్పుడు అలవాటు అవ్వాలి కదా. మనం ఎవ్రీడే కూర్చొని బండి దగ్గర తినము. ఎప్పుడైనా తిన్నప్పుడు వాళ్ళకి అన్ని రకాల ఫుడ్స్ మన నేటివిటీలో ఇక్కడ ఇండియాలో దొరికే ఫుడ్ ఇవన్నీ అలవాటు అవ్వాలి. ఎప్పుడో బర్గర్లు, పిజ్జాలు అదే పాష్నెస్ అలా మెయింటైన్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అన్ని రకాలు చక్కగా మన నేటివిటీలు చక్కగా పునుకులు, బజ్జీలు ఇలా అన్నీ కూడా తింటూ ఉండాలి అప్పుడప్పుడు. నా ఫీలింగ్. అప్పుడు వాటికి దాని ప్రేమ తెలుస్తుంది. తాత హ్యాపీ బర్త్డే అంట. అర్జున్ ఆదిత్య అది ఎవరిది బర్త్డే? అమ్మమ్మ చెప్పు మరి, చెప్పు అమ్మమ్మకి చెప్పు. సో అలా నైట్ మా మమ్మీ బర్త్డే విషెస్ స్టార్ట్ చేసాము. కొంచెం 11 అలా అయిపోతుంది అన్నమాట టైమ్. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసాం. కేక్ కట్ చేద్దామని ప్లాన్ ఉంది. అదంతా ఏంటంటే చిన్న స్నిపెట్స్ తీసా, నెక్స్ట్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో అలా అయితే మా రోజు గడిచింది గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియో వ్లాగ్స్ కూడా. బాయ్.